సాధారణంగా రాజకీయ నాయకులకు గానీ, సైనికులు గానీ చనిపోతే వాళ్ళ శవం మీద దేశపు జెండా కప్పడం ఆనవాయితీ. కానీ ఈ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రికి మాత్రం 3 దేశ జెండాలు కప్పారు. దాని కథేంటి? దాని వెనకున్న రహస్యం ఏంటి? ఇతనే ఒరిస్సాకు చెందిన ముఖ్యమంత్రి బిజు పట్నాయక్. ఇతను కఫిన్ మీద 3 దేశపు జెండాలు కప్పారు. ఒకటి ఇండోనేషియాది, ఒకటి రష్యాది, ఇంకొకటి భారత్‌ది. అతను ఒరిస్సాకి సీఎం కాకముందు ఒక డేర్ డెవిల్ పైలట్ అనమాట. ఇతనికి రష్యా జెండా ఎందుకు కప్పారంటే వరల్డ్ వార్ 2 సమయంలో నాజీ ఫోర్స్‌కి భయపడకుండా సోవియట్ ట్రూప్స్‌కి ఒక క్రూషియల్ సప్లైస్ చేశారంట. ఇండోనేషియా ఫ్లాగ్ ఎందుకు కప్పారు? డచ్ వాళ్ళు ఇండోనేషియాని స్వాధీనపరుచుకున్నప్పుడు అక్కడున్న ప్రెసిడెంట్‌ని, ప్రైమ్ మినిస్టర్‌ని హౌస్ అరెస్ట్ చేశారంట. ఇక్కడున్న ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ బిజు పట్నాయక్‌కి సాయం చేయమని కోరారు. ఎలాగైనా వాళ్ళని సేఫ్‌గా ఇండియాకి తీసుకురమ్మన్నారు. ఇతను ప్రాణాలు కూడా లెక్క చేయకుండా డచ్ వాళ్ళ మధ్యలోకెళ్ళి వీళ్ళని సేఫ్‌గా ఇండియా తీసుకొచ్చారు. అందుకే ఇండోనేషియా హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భూమిపుత్ర ఇతనికి ప్రజెంట్ చేశారు. మరి ఇండియన్ ఫ్లాగ్ ఎందుకు కప్పారంటే ఇతను ఒక ఫ్రీడమ్ ఫైటర్. మయన్మార్‌తో మన సోల్జర్స్ పోరాడుతున్నప్పుడు ప్లేన్‌లో నుంచి కొన్ని లీఫ్లెట్స్ అనేది డ్రాప్ చేసి సాయం చేశాడంట. ఇలా చాలా సాయాలు చేయడం వల్ల ఇతనికి 2 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సొచ్చింది.